ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ పోలీసులపై ఫైర్ అయ్యారు. పట్టణంలో దొంగతనాలు జరుగుతున్నాయని డీఎస్పీకి 3 సార్లు ఫిర్యాదు చేశామని అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ చెప్పే వరకు పోలీసులు పని చేయరా అంటూ వర్మ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల యొక్క పట్టుదలతో వాళ్ళు పెట్టిన దృష్టితో ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. అది ఎవరు పట్టుకున్నారంటే జంగారెడ్డి పోలీసు. పట్టుకున్న కంపెనీ యజమానిని పట్టుకున్నారు. అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగతనం చేయడం పెద్ద పనే కదా, దొంగతనం చేసేచ్చు, అమ్మాలి కదా. అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ. ఆ దొంగలో ఇక్కడ గొల్లపురాలు పిఎస్ డ్యూరిడిక్షన్లో ఉన్నారు. నేను కాకినాడ డిఎస్పీ గారికి పలుమార్లు ఈ విషయమై నేను గత 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నాను. వారికి సమయం లేక ఇంకోటి లేక దీన్ని పట్టించుకోలేదు. ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నాయకులు దృష్టిలో కంట్రోల్ అవ్వాల్సిన ఈ దొంగతనాలు ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం. ఈ దొంగతనాలు జరిగినాయి. ఈ బళ్ళు వల్ల ఇంకా 3 పోలీస్ స్టేషన్లు 60-70 బళ్ళు ఉంటాయి మాయి. అలాగే జిల్లాలో 200-300 బళ్ళు, 400-500 బళ్ళు ఉంటాయి. ఏది ఎంక్వైరీ? ఎంత చేయరు ఎంక్వైరీ? మేము చెప్పే ఒకసారి కంప్లైంట్ చెప్పినా సరే కూడా ఎంక్వైరీ ఎందుకు చేయరు? కూటమి ప్రభుత్వంలో పోలీసుల యొక్క పట్టుదలతో వాళ్ళు పెట్టిన దృష్టితో ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. అది ఎవరు పట్టుకున్నారంటే జంగారెడ్డి పోలీసు. పట్టుకున్న కంపెనీ యజమానిని పట్టుకున్నారు. అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగించే